హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ వాణి బ్లాగ్స్. సో ఈరోజు మేమైతే దగ్గరమ్మా సో ఈరోజు మేమైతే పుదీనా పచ్చడి అయితే చేస్తున్నామండి. సో ఆ ఐటమ్స్ ఏందో చూపిస్తాను, చూసేయండి. సో దీనికైతే ఫస్ట్ క్లీన్గా సో మా మమ్మీ అయితే చేస్తుంది పుదీనా పచ్చడి రెసిపీ. సో ఫస్ట్ అయితే పుదీనా అయితే క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. సో ఇందులోకైతే ధనియాలు, చింతపండు నార లేకుండా తీసి పెట్టుకోవాలి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర. సో ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాం, చూడండి. పెట్టేసుకొని మనమైతే ఫస్ట్ అందులో ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. సో అవి మాడిపోనివ్వకుండా తర్వాత అందులో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. సో ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. సో ఇందులో మేమైతే ఎల్లిపాయలు వేయట్లేదండి, ఎందుకంటే ఇప్పుడు మా ఆయన మాలలో ఉన్నారు కదా, సో ఎల్లిపాయ లేకుండా తినాలి కాబట్టి మా మమ్మీ ఎల్లిపాయ లేకుండానే చేస్తుంది. సో అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, అవి అయితే అన్నీ ఫ్రై అయిపోయాయి. సో ఎండుమిర్చి అయితే ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఒక దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టేయాలి. సో మళ్ళీ అదే కడాయిలో తగినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. సో ఇప్పుడు అందులో పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. కొంచెం దూరంగా ఉండండి, జాగ్రత్త, పైన చిట్పట్ అంటాయి. సో పచ్చిమిర్చి వేసేసుకోవాలి. సో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాం కదా, ఫ్రై చేసేసుకోవాలి. కానీ కొంచెం జాగ్రత్త ఉండండి. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయాలి. సో ఎండుమిర్చి యాడ్ చేసేసుకున్న తర్వాత పుదీనా వేసుకోవాలి, నీట్గా కడుక్కున్నాం కదా. సో పసుపు కూడా యాడ్ చేయాలి, తగినంత వేసుకోండి, మీకు ఎంత కావాలంటే అంత. మా మమ్మ అయితే లైట్గానే వేస్తుంది. యాడ్ చేసుకోవాలి. సో అది చూడడానికి ఇంత ఉంటుందంటే అది ఉడికి కొద్దిగానే అవుతుంది కాబట్టి కొంచెం మేమైతే ఎక్కువనే తీసుకున్నాము. మూత అయితే పెట్టేసుకోవాలి. సో ఇవైతే కొంచెం మగ్గాలి. సో ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలండి, ఉడికిపోతుంది కదా చూడండి. సో ఎల్లిపాయలు వేస్తే ఇంకా బాగుంటుందంట, కానీ ఇంకా మేము తినకూడదు కాబట్టి మా మమ్మీ వేయట్లేదు అందులో. సో తగినంత చింతపండు వేసుకోవాలి, నార తీసేసేయాలి, ఇత్తులు కూడా తీసేసుకొని క్లీన్ చేసుకొని చింతపండు యాడ్ చేసేసుకోవాలి. సో దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదైతే ఉడికిందండి. సో సాల్ట్ అయితే వేసేసుకోవాలి తగినంత. చూసారు కదా మేము ఎంత వేస్తే అది ఎంత అయింది. ఫస్ట్ అయితే ప్యాన్లో కూడా పట్టలేదు పుదీనా, అది ఉడికి ఎంత కాలేదు, కొద్దిగా అయింది ఉడికి.
ఇదైతే అయిపోయిందండి. సో చూసారు కదా, దగ్గరకు అయిపోయింది పుదీనా. సో ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. అప్పటిలోపు ఇదైతే కూల్ అవుతుంది. సో ముందే మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, రోస్ట్ చేసి ధనియాలు జీలకర్ర అవైతే పౌడర్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. సో అయితే మిక్సీ పట్టుకుంది అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. సో అది కూడా కూల్ అయిపోయిందండి. సో అది కూడా షిఫ్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. సో నెక్స్ట్ అందులో మిక్సీ పట్టేటప్పుడు లైట్గా పొడి అయితే యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా కలర్. ఇంకా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కొంచెం లైట్గా వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే మరీ గట్టిగా కూడా తినాలనిపించదు కదా. సో మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా నీట్గా. చూస్తున్నారు కదా కలర్ ఎంత టెంప్టింగ్ ఉందో. సో ఇలా అయితే మిక్స్ చేసి పెట్టుకోవాలండి పుదీనా పచ్చడి అయితే. సో తర్వాత పోపు మీ ఇష్టం, మేమైతే వేసుకుంటామండి టేస్ట్ కోసం అయితే. సో ఇంకో నాన్ స్టిక్ కడాయి తీసుకొని పోపు వేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. సో ఎండుమిర్చి వేసుకోవాలి. సో అది కొంచెం చిటిపటలు ఆడిన తర్వాత జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి. సో అవి వేసుకున్న తర్వాత కొద్దిగా, సో ఇది అయ్యింది. సో ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి, అది ఆఫ్ చేసేసుకోవాలి, పోస్ట్ ఆఫ్ చేసేసుకోవాలి. సో లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సో కొంచెం దూరంగా ఉండండి జాగ్రత్త కొంచెం. సో పోపు అయితే రెడీ అయిపోయింది మా ఇంట్లో. సో చూసారు కదా పోపు. సో పోసి వేసుకున్నాం కదండి. సో చూసారు కదా, మేమైతే వేసుకున్నామండి ఎందుకంటే టేస్ట్ కోసం. సో మీ ఇష్టం, మిక్సీ చేసుకొని అలా కూడా తినేయచ్చు. సో మేమైతే పోసేసుకున్నాం. ఏం లేదండి, అందులో ఇంత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పచ్చడి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ కూడా చేయండి. సో ఇదేనండి ఇవాళ వీడియో. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.